మాదిగల యొక్క కుల వృత్తి చర్మ వృత్తి. ఈ చర్మ వృత్తితో తయారు చేసినటువంటి డప్పు కావచ్చు, చెప్పు కావచ్చు, అవి కులానికి ఒక మూల స్తంభంలా నిలబడ్డాయి. కులం అంటే ఇవే 2 పనులుగా కనపడతాయి. అట్లాంటి చెప్పుకు, డప్పుకి ఈ ఉద్యమం ఏం సహకారం అందించింది? ప్రజల చైతన్యానికి నాంది పలికిన డప్పు దండోరా మోగించి ప్రజలనంతా ఏకం చేస్తే, ఆ ఏకం చేసిన డప్పు కోసం ఈ ఉద్యమం చేసింది ఏం లేదు. ఓకే. కానీ చెప్పు, ఈ చెప్పును వాడుతూ సమాజాన్ని ఏకం చేసినాం. ఈ చెప్పు పదాన్ని వాడుతూ ఏ చెప్పులనైతే మేము గుట్టామో, ఏ చేత్తోనైతే ఆ చేత్తోనే ఈ దేశంలో చరిత్రను తిరిగి రాస్తాం అని చెప్పినాం. ఇవి రెండిటి పట్ల ఉద్యమం మాత్రం ఎప్పుడు సరైన నిర్ణయం తీసుకొని ఎజెండా వేయలేదు. ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే, ఈ ఉద్యమానికి ఈ జాతికి సంబంధం లేని చాలా వర్గాలకు పెన్షన్లు కావాలని కొట్లాడినాం. నిజంగా వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి అనే ఆలోచన కూడా ప్రభుత్వాలు సమాజం చేయని వర్గాలను తీసుకొచ్చి వాళ్ళ సమస్యలను మనం డిస్ప్లే చేసి ఆ సమస్యలకు పరిష్కారం వాళ్ళకు ఆర్థికంగా వెసులుబాటుని ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పడం జరిగింది. దాన్ని సాధించినాం. మరి ఈ డప్పు ఇంకా బతికుండాలంటే డప్పు కొట్టే వాళ్ళకి పెన్షన్ ఇస్తే బతికుండేది కదా. ఇక చెప్పు విషయానికి వస్తే, లిడ్ క్యాప్ సంస్థ ఉంటుంది భారతదేశ వ్యాప్తంగా. లిడ్ క్యాప్ లెదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది భారతదేశ వ్యాప్తంగా ఉంటుంది. ఇది పరిశ్రమలు పెడుతుంది, తోళ్ళ పరిశ్రమ పెడుతుంది. మరి లిడ్ క్యాప్ ఇక్కడ ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి? జిల్లాకు ఒక పరిశ్రమను ఎందుకు తీసుకురాలేకపోయినాం? తోళ్ళ శుద్ధి కర్మాగారాలను ఎందుకు తీసుకురాలేదు? ఆ తోళ్ళ శుద్ధి కర్మాగారాల్లో మన యువకులకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎందుకు చేయలేదు? అది వర్గీకరణకు సంబంధం లేనిది. జాతికి వర్గీకరణ ఏమో మాలలతో వాటా. కానీ లిడ్ క్యాప్ ఈ శ్రమ ఎవరు చేయరు కదా. తోళ్ళ శుద్ధి కార్యక్రమం ఎవరు చేస్తారు? మాదిగలు మాత్రమే చేస్తారు. ఇది ప్రపంచంలో తోళ్ళ శుద్ధి చాలా అవసరం కదా. చాలా వస్తువులు తయారు చేస్తున్నారు కదా. ఈరోజు బాటా ఎవడికి పోయింది? బాటా ఎవడికి పోయింది? ఎవడి చేతిలో ఉండాలి అది? బాటా మీద పెటెంట్ ఎవడికి ఉండాలి? చెప్పు నాది అన్నప్పుడు, ఆ చెప్పు కుట్టిన చేతితో చరిత్ర రాసా అన్నప్పుడు, ఆ చెప్పు కూడా ఓ పెటెంట్ తీసుకొచ్చుకోనే అవకాశం ఉండాలి కదా. ఇప్పుడు తాడి చెట్టు ఎక్కనికి మనకు పెటెంట్ ఉంటుందా? ఇతర కులాలకు గౌడ సంఘం వాళ్ళు మాత్రమే తాడి చెట్టు ఎక్కాలి. వేరే వాళ్ళు ఎక్కితే ఫైన్, నేరము కదా. మరి మనకెందుకు లేదు? అంటే ఒక కుల వృత్తి వాళ్ళే చేస్తున్నారు. ఇప్పటికీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. మొట్టమొదట హైజాక్ చేయబడిన కుల వృత్తి ఏదన్నా ఉన్నది అంటే, ఈ దేశంలో ఈసడించుకొని చీదరించుకొని అంటరాని వాళ్ళు అని చెప్పబడే మా కుల వృత్తిని మాత్రమే ఈ సమాజంలో హైజాక్ చేయబడింది. సో దానికోసం ఎప్పుడు ప్రశ్న రాలేదు. ఈ చెప్పుకుట్టిన చేతులతో చరిత్ర తిరిగి రాస్తామన్న మనం ఆ చెప్పు కోసం ఎన్నిసార్లు చరిత్ర రాయగలిగినాం, ఎన్ని ప్రశ్నలు వేయగలిగినాం అనేది కూడా ఈరోజు వర్గీకరణ ఉద్యమం మళ్ళీ ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ఉద్యమానికి చప్పుడుతో దండోర మోగించి సమాజాన్ని తట్టి లేపి సమాజానికి ఈ జాతి ఆకాంక్షను తన ధ్వని ద్వారా వినిపించిన ఆ డప్పు కోసం మనం అది సురక్షితంగా ఉండాలని ఏం పిలుపునిచ్చినామని ఈ ఉద్యమం నడిపించే నాయకత్వం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ఈ వర్గీకరణ అనేది విద్య, ఉపాధి, సంక్షేమ రంగాల్లో పనికి వచ్చేటువంటిది. అసలు విద్య లేనటువంటి వారు, నిరక్షరాస్యులు, అసలు వీళ్ళ కోసం ఉద్యమం ఏం చేసింది? అసలు ఏం చేస్తే బాగుండని మీరు అనుకుంటా ఉన్నారు? అదే నేను అంటున్నాను. భూమి లేని నిరుపేద మాదిగకు ఖచ్చితంగా ఓ ఎకరా భూమి అన్న ఇప్పించే కాడ ఓ పోరాటం నడవాల్సి ఉండే మొదట. రెండవది, చదువు రాని నిరుద్యోగ యువకులు ఉంటే ఇదే లిడ్ క్యాప్ వ్యవస్థను బలంగా నిర్మించి తోళ్ళ పరిశ్రమలో వాళ్లకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉండే. డప్పు కొట్టడం వల్లనే జీవనం కొనసాగిస్తూ చావు శుభకార్యాలకు డప్పు వాయిద్యానికి పోయి అక్కడ వచ్చే 5-10తోని కుటుంబాలు నడిపించుకునే జీవితాలు ఇంకా పల్లెలలో ఉన్నాయి. వాటికి ప్రభుత్వం ఆదుకొని పెన్షన్ ఇవ్వాలనే డిమాండ్తో కూడా ఉద్యమం రావాల్సి ఉండే. అంటే వర్గీకరణ ఉద్యమం ఒక సెక్టార్ను పట్టించుకున్నది. మాదిగల్లో కొంత అప్పర్ సెక్షన్ ఉన్న వాళ్ళను కంప్లీట్ లోయర్ సెక్షన్లో ఉన్న వాళ్ళ కోసం వర్గీకరణ ఉద్యమం నిజంగా ఎప్పుడూ ఆలోచించలేదు అనేది సుస్పష్టం. ఇది మా మాదిగలుగా, మా ఉద్యమకారులుగా ఎవరైనా నన్ను విమర్శించినా
వాళ్ళు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన చెప్పు కోసం మనం ఏం అడిగినాం, మన డప్పు కోసం మనం ఏం అడిగినాం, మన తోలు కోసం మనం ఏం అడిగినాం, వాటిని మనతో ఎందుకు ఉంచుకోలేదు, అవి మనతో లేకపోయినా అవి తయారు చేసే రంగంలో కూడా మన వాటా ఎందుకు లేకుండా పోయింది, అక్కడ మనం ఎందుకు లేకుండా పోయినాం అనే ప్రశ్న మాత్రం మనం వేసుకోవాలి. అవి వేసుకోకపోతే ఈ జాతిని అభివృద్ధిలోకి తీసుకురాలేము. అదేవిధంగా మన మన జాతిలో పుట్టిన వాళ్ళు ఇప్పటికీ గూడు లేని వాళ్ళు ఉన్నారు కదా, కనీసం పక్కా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు కదా. ఎన్నిళ్ళు ఇప్పించినాము ఉద్యమం పేరు చెప్పి? ప్రభుత్వాలు ఇచ్చేటియే తప్ప మనము ఏరి కోరి మా వాళ్ళు ఇంతమంది కనీసం గూడు లేదు వీళ్ళకి ఇవ్వండి అని ఒక్క రెఫరెన్స్ ఇచ్చామా? లేదు కదా. ఇప్పటికీ ఎప్పుడో ప్రభుత్వాలు లేకపోతే నక్సలైట్ల పేరు మీద కొంత భూ పంపిణీ జరిగి అసైన్ భూములలో లేదా కొన్ని భూములలో మనం ఉన్నాం, దాంట్లో సాగుదారులుగా ఉన్నాం. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక ఆ సాగుదారుల పేరు లేదు, కబ్జాదారుల పేరు లేదు. ప్రభుత్వ భూములనేమో ప్రభుత్వమే యాజమాన్యం. ఒకవేళ ఊర్లో సామాజిక న్యాయం చేయాలని ఆ రోజు నక్సలైట్లు ఏమన్నా పంపిణీ చేసి ఓ 50 ఏళ్ళ క్రితం వాటిలల్లో దళితులుగా మాదిగలుగా ఎవరన్నా సాగులో ఉంటే వీళ్ళకి రిజిస్ట్రేషన్ కాదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు దొరలంతా తెలంగాణ పల్లెల్లోకి వచ్చిండ్రు. ఆ భూములు లాక్కునే కాడ ధరణి పోర్టల్ సపోర్ట్ చేసింది, ఆ భూములన్నీ వెళ్ళిపోయినాయి. ఇక ఉన్నది ఏంటిది? ప్రభుత్వ అసైన్డ్ భూమి. ఈ ప్రభుత్వ అసైన్డ్ భూమికి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ చేసింది ఏంది? పల్లె ప్రకృతి వనం, పోతే క్రీడా మైదానం, శ్మశాన వాటిక, ఇంకా రైతులకు రైతు వేదికలు. ఇవన్నిటికి భూములు ఎవరై తీసుకున్నారు? అసైన్డ్ భూములే. అవి ఎవరై? మనయే. అంటే 32 ఏళ్ల కాలంలో కేసీఆర్ అధికారంలోకి రావడానికి ముందు మనం ఒక 20 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్నాం. ఈ 20 ఏళ్ల కాలంలో ఒక్కరోజు కూడా మా భూములు, మేము కబ్జాలో ఉన్న భూములు, మేము సాగు చేసుకుంటున్న భూములు, మాది అనుకుంటున్న ఆస్తిని మాకు రాజ్యాంగ పరంగా మాకు దాన్ని హక్కును కల్పించండి అని ఎందుకు అడగలేకపోయినాం ప్రభుత్వాలను? అయితే వాస్తవానికి ఈ ఉద్యమంలో, ఇంత పెద్దటి మహా ఉద్యమంలో మరి ఒక్క నాయకునికి పేరు వస్తే మరి మిగతా సమస్త జాతి మాదిగలందరికీ కూడా పేరు వచ్చినట్టేనా? మాదిగలందరూ మరి రాజకీయంగా ఆర్థికంగా ఎదిగినట్టేనా? అంటే మీరేం చెప్తారు? అంటే ఒక సమాజంలో ఒకరు అభివృద్ధిలోకి వస్తే అందరు అభివృద్ధికి వచ్చినట్టు కాదు కదా. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల, ఆయన చేసిన పోరాటం వల్ల, అది కృష్ణమాదిగకు, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేసే వాళ్ళకి గొప్ప, కానీ మొత్తం మాదిగలకు గొప్ప కాదు కదా. ఇంకేమున్నది భయ్, మీరు పద్మశ్రీ దాకా ఎదిగినరు, ఇక మీకే మీద తక్కువ అని రేపు సమాజం మాట్లాడే కాడికి తెచ్చుకోవద్దు కదా. ఇంకా కింద గౌరవం లేని వాళ్ళు ఉన్నారు కదా. నిన్నగాక మొన్న కరీంనగర్లో తిమ్మాపూర్ మండలంలో లక్ష్మీపూర్ గ్రామంలో ఏం జరిగింది? గూడాన్ని బహిష్కరించారు కదా గౌడ కులస్తులు. మీ బోనాలు మాకద్దు, మీరు మాతో మమేకం కావాల్సిన అవసరం లేదన్నారు కదా. మరి కృష్ణన్నకు పద్మశ్రీ వచ్చింది, గర్వకారణం జాతికి అనుకుందాం. మరి ఇది జాతికి మొత్తానికి అవమానం. దాన్ని చూపించి మరి కృష్ణన్నకు వచ్చిన గౌరవం ఇది కాదు. ఆయన పోరాటానికి, ఆయన నాయకత్వానికి, ఆయన చేసిన శ్రమకు దక్కిన గౌరవం. అది సమస్త మాదిగ జాతికి దక్కిన గౌరవంగా భావించడం తప్పు. ఒకవేళ అదే గౌరవం సమస్త జాతికి వచ్చింది అనుకుంటే ఈరోజు అవహేళన, ఈసడింపులకు లేకుండా బతకాలి కదా. మమ్మల్ని బహిష్కరించద్దు కదా, మా బోనాలు దేవద్దనాలు అని అనద్దు కదా. పక్కన పెద్దపల్లి జిల్లాలో పెగడపల్లి కూడా జరిగింది కదా గత నెల కదా. సో ఎన్ని హక్కులు చట్టాలు వచ్చినా జీవితాల్లో మార్పు జరగలే. కృష్ణమాదిగకు పద్మశ్రీ వచ్చినా మాదిగలనే ఈసడింపు పోలే. అట్లాంటప్పుడు మాకు జాతీయ స్థాయిలో గౌరవం దక్కిందని మేము ఎట్లా భావించాలి? మా పట్ల ఈ సమాజం చూసే తీరు ఇంకా మారలేదు. కృష్ణమాదిగకు పద్మశ్రీ వస్తే ఆయన శ్రమకు, ఆయన పోరాటానికి, ఆయన తెచ్చిన ఫలితాలకు దక్కిన గౌరవం, ఆయనతో పాటు పనిచేసే వాళ్ళకు దక్కిన గౌరవం. కానీ ఇంకా ఈసడింపు గురయ్యే వాళ్ళకు అదే ఈసడింపులో అంటరానితనంతో ఉన్నట్టే కదా, వాళ్ళకి అట్లా గౌరవం దక్కినట్టు ఎట్లా అవుతుంది? సో కాదు. 32 సంవత్సరాలు అయిపోతా ఉంది ఈ ఉద్యమం బట్టి. 32 సంవత్సరాలు అవుతున్నా కూడా మాదిగలు అసలు ఎటువైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు? ఎటువైపు ప్రయాణం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటా ఉన్నారు? మాదిగల్లో ప్రశ్నించే తత్వం, చైతన్యవంతమైన విధానం అద్భుతంగా ఉంది. ఈరోజు మాదిగలు అన్ని కులాల కంటే రాజకీయ విశ్లేషణలో చాలా స్పష్టతతో ఉన్నారు. కానీ దాన్ని ఎజెండా చేసుకొని ముందుకు పోయే కాడ లేని పరిస్థితి. దానికి చిన్న ఉదాహరణ చెప్తా. ఏ పార్టీకి అనుసంధానంగా లేని
మాదిగ సంఘం ఉన్నది చెప్పండి? ఏ పార్టీకి అనుసంధానంగా లేని మాదిగ సంఘం ఉంది? ఇది ఓపెన్ స్టేట్మెంట్ అవుతుంది. ఓపెన్. ఏ పార్టీకి అనుబంధంగా లేకుండా మాదిగల కోసమే పనిచేసే మాదిగ సంఘం ఉన్నది చెప్పండి? సో అందరూ ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారు అనొచ్చా? ఎస్, 100%. సో మాదిగలకు మాదిగ పేరు మీద మాదిగలను రాజకీయంగా నడిపించి శక్తి ఎక్కడ కనిపిస్తుంది? మాదిగలను ఆర్థికంగా ముందుకు తీసుకుపోయే సంస్థలు ఎక్కడున్నాయి? లేవు కదా. ఎంతసేపు ఒక సంఘం ఉంటే ఆ సంఘం కింద ఆ సంఘానికి అనుచర వర్గంగా ఆ సంఘానికి అభిమానులుగా ఉండే మాదిగ పల్లెల్లో నివసించే ఓటర్లుగా చెప్పబడే వాళ్ళంతా కూడా ఆ సంఘం ఎటు పిలిపిస్తే అటు ఓటర్లుగా మారిపోతున్నారు కదా. మాదిగల ఓట్లు మాదిగలకే వేసుకోవాలంటే ఎక్కడ వేసుకోవాలి? ఎవరికి వేసుకోవాలి? టీడీపీ నుండి పోటీ చేస్తాడు మాదిగకి వేస్తాం. ఆ ఓటు ఎటు పోయినట్టు? మాదిగకు పోయినట్ట, టీడీపీకి పోయినట్ట? బీజేపీ నుండి పోటీ చేస్తాడు ఒక మాదిగ, ఆ ఓటు ఎటు పోయినట్టు? బీజేపీకి పోయినట్ట, మాదిగకు పోయినట్ట? అదే మాదిగలు ఒక రాజకీయ ఎజెండా చేసుకొని ఒక రాజకీయ ప్లాట్ఫామ్ చేసుకుంటే 15% జనాభా దళితులది, దాంట్లో 9%, 10% ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణలో మాదిగల జనాభా కదా. ఈ 10% ఏ కులం లేదు కదా. 10%తో ఎజెండా చేసుకొని దీన్ని అంతా ఒక చైతన్యం చేసుకొని ఒక రాజకీయ ప్లాట్ఫామ్ చేసుంటే కేసీఆర్ జనాభా ఎంత? రేవంత్ రెడ్డి జనాభా ఎంత? అంతే కదా. మరి కృష్ణ మాదిగ ఇంత సైన్యం ఉన్నది కదా, మాదిగల సైన్యం ఇంత ఉంది కదా, ఎందుకు రాజకీయ ప్లాట్ఫామ్ పడలే? ఆర్థికంగా గట్టిగా లేరు అనుకోవచ్చు కదా, ఆర్థికంగా అంత బలం లేదు అనుకోవచ్చు కదా. అదే ఆర్థిక అభివృద్ధికి తీసుకొచ్చే కార్యక్రమాలు 32 ఏళ్లలో ఎప్పుడు జరగలేదని చెప్తున్నాను. లిడ్ క్యాప్ ఉంది, జిల్లాకు ఒక పరిశ్రమ తెస్తే 10,000 మంది ఉద్యోగాలు ఈజీగా ఉంటాయి ప్రత్యక్ష పరోక్షంగా. ఒక 40-50 వేల మంది ఈజీగా ప్రత్యక్ష పరోక్షంగా లబ్ధి చేకూరుతుంది. ఒక మంచి పట్టణం వస్తుంది, ఒక 20-30 కోట్లతో ఒక ప్రాజెక్ట్ వస్తాయి, చిన్నపాటి నగరం వస్తుంది కదా, అక్కడ అన్ని కులాలు వస్తాయి, దాంట్లో మెజార్టీగా మనమే ఉంటాం కదా అభివృద్ధిలో. పారిశ్రామిక అభివృద్ధి రాకుండా, ఉద్యోగ అభివృద్ధి రాకుండా, ఆర్థిక స్వలంబన అసలు కోరుకోకుండా ఎట్లా? రాజకీయాలు చేయాలంటే మరి రాజకీయాలు చేసే అవకాశాలు చాలా వచ్చినాయి కదా. చాలా పార్టీలు మనతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు పోయినాయి కదా. ఈ ఉద్యమాన్ని బేస్ చేసుకొని, ఈ ప్రజా చైతన్యాన్ని బేస్ చేసుకొని టీడీపీకి మద్దతు ఇచ్చినాం, కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినాం, ఒక సందర్భంలో టీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చినాం కదా తెలంగాణ కోరుకోవాలని. మరి ఇన్ని పార్టీలకు మద్దతు ఇచ్చినప్పుడు వాటిని రాజకీయ వాటా తీసుకోవడం కాడ విఫలమైనాం కదా. ఆ రోజు కనుక రాజకీయ వాటా తీసుకుంటే వాళ్ళు పోటీ చేసే కాడ మనం ప్రజా మద్దతు ఇస్తాం, మనం పోటీ చేసే కాడ లోపం ఉంటే మనకే లోపం ఉంటుంది? ఆర్థిక లోపం ఉంటుంది. దాన్ని వాళ్ళు అది అందించేవాళ్ళు కదా, అది చేసుకోలే కదా. ఇప్పుడు బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా వచ్చింది బీఎస్పీ ఉత్తరప్రదేశ్లో, మరి అదే బ్రాహ్మణిజాన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చింది కూడా బీఎస్పీనే. మనకంటే ముందే కాంశీరామ్ సాబ్ చూపించిండు కదా, శత్రువు ఎవడు, శత్రువుతో యుద్ధం ఏంటిది, ఆ శత్రువునే దగ్గర చేసుకొని పీఠం ఎట్లా తీసుకోవాలి, ఈ 3 సూత్రాలు అయినా ఇచ్చిండు కదా. ఇక్కడ జరగలే. అంటే ఆర్థిక స్వలంబన లేని జాతులు, రాజకీయ చైతన్యం లేని జాతులు రానున్న రోజుల్లో బానిసత్వం వైపు దారితీస్తాయి అనేది మాత్రం స్పష్టం. దానికోసం మాదిగలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మాదిగ మేధావులంతా ఒక తాటిపైకి రావాలి. మాదిగ ఉద్యమకారులంతా మీ జెండాలు ఎజెండాలు ఎన్ని ఉన్నా అందరి ఎజెండా ఒకటే, మాదిగలు రాజకీయంగా ఆర్థికంగా పురోభివృద్ధి చెందాలనే ఎజెండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ మాదిగ జాతి ముందుకు పోతుంది. కానీ ఇంకో 100 ఏళ్ళు మంచి ఉద్యమం నడిపించినా ఈ జాతి మాత్రం మళ్ళీ గక్కనే ఉంటుంది, అంతకంటే ఇంకా పాతాళానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక పెద్దలందరికీ ఉద్యమాన్ని నడిపించి, నాకంటే ముందు ఉద్యమంలో ఉన్న వాళ్ళు, ఉద్యమానికి పునాదులు వేసిన వాళ్ళు, ఉద్యమానికి నాయకత్వం చేసిన వాళ్ళు, ఉద్యమం పేరు మీద లబ్ధి చెందిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు అందరూ కూడా తిరిగి ఒకసారి మళ్ళీ పునర్పరిశీలన చేసుకోవాలని సవినీయంగా కోరుతున్నాను.